నియోజకవర్గ పరిధిలోని మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్ గ్రామంలో పంట కాలువలను సందర్శించి రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నేపల్లి పంప్ హౌస్ ను ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలి అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోదాడ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ధర్నాలో రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల ప్రాధాన్యాన్ని ముఖ్యంగా కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించి రైతులకు కలిగిన ప్రయోజనాలను ప్రజలకు వివరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అవగాహన అనుభవం లేని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రిపేర్లు ప్రమాదం జరుగుతుంది అని కారణం చూపిస్తూ కాలయాపన చేస్తున్నారు. 1983 SRSP ఫేజ్ 2ను నాటి ముఖ్యమంత్రి తారక రామారావు శంకుస్థాపన చేస్తే తర్వాత ప్రభుత్వాలు కాలువలు తవ్వి గాలికి వదిలేశారే కానీ నీళ్లు మాత్రం వదలలేదు. 2018 తర్వాతనే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఈ SRSP కాలువలో నీరు పారించడం సాధ్యమైనది అని, వేసవి కాలంలో చెరువులను అలుగు పోషించిన ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుంది అని కొనియాడారు. కేసీఆర్ గారి నాయకత్వం, బొల్లమల్ల యాదవ్ గారి నాయకత్వం, బొల్లమల్ల యాదవ్ గారి నాయకత్వం, బొల్లమల్ల యాదవ్ గారి నాయకత్వం. బూటకపు ప్రచారాన్ని, కాళేశ్వరంపై బూటకపు ప్రచారాన్ని, కాళేశ్వరంపై బూటకపు ప్రచారాన్ని వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, కాంగ్రెస్ దద్దమల్ల పాలన వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన. ఇట్లా ఉండాలి సింపుల్ గా వస్తుంది ఫోన్ పెట్టుకుని కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బొల్లమల్ల యాదవ్ గారి నాయకత్వం, బొల్లమల్ల యాదవ్ గారి నాయకత్వం, బొల్లమల్ల యాదవ్ గారి నాయకత్వం. ఇంకా చెప్పిన సజన నాయకత్వం చెప్పలేక ఎవరు మల్లన్న గారి నాయకత్వం, చెప్పులు వారా బూటకపు ప్రచారం చేసి కాంగ్రెస్ వాళ్ళు పప్పం గడుపుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ అబద్ధపు ప్రచారానికి
ఇవాళ రైతాంగాన్ని బలి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అసమర్థతని, అవగాహన రాహిత్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ని ఆన్ చేస్తే కాళేశ్వరానికి ఇబ్బంది అని చెప్పేసి బూటకపు ప్రచారం చేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ప్రచారం వాళ్ళ పబ్బం గడుపుకునే ఆలోచన కాంగ్రెస్ చేస్తూ ఉంది. ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీకు అందుబాటులో ఉన్న లేకపోతే దేశ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నీటి రంగ నిపుణులు కానీ ఇంజనీర్ విభాగ అధికారులను కానీ తీసుకొచ్చి పరీక్షలు పెట్టండి, పరీక్ష చేపియండి కాళేశ్వరం పిల్లర్లని. ఎటువంటి ప్రమాదం భవిష్యత్తులో లేదు అని చెప్పి గతంలోనే ఎన్డీఏసీ అధికారులు కేంద్ర ప్రతినిధి బృందం చెప్పడం జరిగింది. అది రిపేర్లు చేయించడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ఈ అసమర్థులు ఏదో రకమైన బురద జల్లాలనే నెపంతోని ఇవాళ బీఆర్ఎస్ని అపవాదుల పాలు చేయడానికి రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉంది. ఒకవైపు ఎల్నినో ప్రభావం, ప్రకృతి వైపరీత్యాలు, కాలం సరిగా కాదని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. వచ్చిరాని వర్షాల వల్ల వస్తున్న వరదని మనం నిల్వ చేసుకోవడానికి కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసుకొని సమృద్ధిగా డ్యాములు నీళ్ళని నిల్వ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుభవం ఉన్న కేసీఆర్ గారు బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఇవాళ వృధాగా నీళ్ళని కిందికి వదిలేస్తున్నారు సముద్రంలో కలిసేటట్టు. గతంలో కాంగ్రెస్ చేసిన పాపం కూడా అదే. ఈ రైతాంగం బాగుపడాలనే ఆలోచనతోని కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కట్టి ఎప్పుడో 1983లో రామారావు గారు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 పేరు మీద శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి కాలువలు దవ్వి వదిలేసిన ఈ కాలువలకి సర్కార్ కంప మురిస్తే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2018 తర్వాత కాళేశ్వరం పూర్తయిన తర్వాత ఈ మోతే బండల ప్రజలకందరికి కూడా రైతాంగానికి నీళ్లు సమృద్ధిగా వచ్చినాయి. నెర్రెలు బాసిన భూములల్లా ఇవాళ గంగమ్మ ప్రవహిస్తూ ఉంది. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్ళకే ఇబ్బంది అయిన ఈ మోత మండలంలో బూటలు బట్టి అలుగులు పోసే పరిస్థితి ఎండాకాలంలో కాళేశ్వరం జలాల వల్ల కేసీఆర్ గారి అపర భగీరథ ప్రయత్నం వల్ల సాధ్యమైంది. అటువంటి తెలంగాణలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ తెలంగాణని బాగు చేసుకోవాలనే ఆలోచనతోనే రాష్ట్రాన్ని సాధించి కాళేశ్వరాన్ని కట్టి ఈ యావత్ తెలంగాణ రైతాంగ అభివృద్ధి కోసం ఆర్నిశలు పనిచేసిన అపర భగీరథుడు కేసీఆర్ గారిని అపవాదులు పాలు చేయడానికి కమిషన్లు వేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండందవి ఎలకను పట్టినట్టు ఇప్పటి వరకు ఎటు తేలకపోగా రైతుల మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు జూన్ గడిచిపోయింది, జూలైలో వర్షాలు వస్తాయో రాలేదో తెలియదు, పట్టకాడ పడుతున్నాయి, పడని కాడ పడట్లేదు. ఇటువంటి పరిస్థితులలో గోదావరి గంగని మనం నిల్వ చేసుకొని రైతాంగానికి నీళ్ళిచ్చి సస్యశ్యామలం చేయడంతో పాటు ధాన్యపు రాసులు విరజిల్లే విధంగా ఈ తెలంగాణని తీర్చిదిద్దాల్సిన నేపథ్యంలో కమిషన్లకు కక్కుర్తి పడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ డ్యాముల పేరు మీద కేవలం జేబులు నింపుకోవడానికి ప్రగల్భాలు పలుకుతుంది, ఆర్భాట ప్రచారాలు చేసుకుంటుంది తప్ప నీళ్ళిచ్చే కాళేశ్వరాన్ని ఈరోజు పట్టించుకోకుండా పక్కదో పట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి చెప్తున్నాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులారా, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసి ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 ద్వారా మా చివరి భూముల వరకు కోదాడ నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వకపోతే రేపటి భవిష్యత్తులో గ్రామాలలో అడుగు పెట్టడం కాదు, కండో కప్పుకొని కూడా తిరిగే పరిస్థితి ఈ నాయకులకి, కాంగ్రెస్ నాయకులు ఉంటున్నది అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదే విషయాన్ని మేము ప్రజల పక్షాన్ని హెచ్చరిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.